స్టేషన్ వచ్చింది కదా అని ఓ హడావిడి పడిపోకండి. అలాగని రైలాగిన తర్వాత మెల్లగా దిగాలండి. ఇలాంటి విషయం ఆ అబ్బాయికి ఎవరో బాగా చెప్పేసినట్టున్నారండి. అందుకే రైలు స్టేషన్ వచ్చిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా దిగాలనుకున్నాడేమో కానీ రైలు అప్పటిదాకా ఆగేస్తుందా? మనోడు దిగేలోపే స్టార్ట్ అయిపోయింది. టైంకి పక్కనే ఓ కానిస్టేబుల్ ఆపద్ బాంధవుల్లో ఉన్నాడు కాబట్టి సరిపోయిందండి. లేకపోతే అసలు ఎంత ప్రమాదం జరిగిపోయేదో. కావాలంటే ఈ వీడియో మీరే చూడండి. ఒక రైల్వే స్టేషన్లో అనూహ్య ఘటన జరిగింది. అదిప్పుడు సోషల్ మీడియాలో వేగంగా అటు ఇటు షటిల్ సర్వీస్ చేస్తుంది. ఇది ప్రయాణికుల హృదయాలను తాకడమే కాకుండా సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో ఒక కుర్రాడు రైలు నుంచి కిందకు దిగుతున్నాడు. అదే సమయంలో రైలు నెమ్మదిగా కదలడం స్టార్ట్ చేసింది. సడన్ గా అబ్బాయి తన బ్యాలెన్స్ కోల్పోయాడన్నమాట. రైలు కింద పడబోయాడు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ దేవదూతలా వచ్చి అతడి ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది దేవుడు ఉన్నాడని అంటున్నారు. ఒక్క క్షణం ఆ కానిస్టేబుల్ లేట్ చేసిన అంతే సంగతులు. రైలు కిందకు జారిపోయేవాడు. మరణించడమో లేకపోతే తీవ్రంగా గాయపడమో జరిగేది. కాని సకాలంలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రెప్పపాటులో ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ వ్యక్తికి నిజంగా చాలా థ్యాంక్స్. ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇది చూసిన తర్వాత చాలా మంది అతన్ని దేవదూతగా కొలుస్తున్నారు. ఈ ఘటన బెళగావి రైల్వే స్టేషన్లో జరిగింది. @గుమ్మల్ల లక్ష్మం 3 అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ అవడంతో వైరల్ అవుతోంది. బెళగావి స్టేషన్లో రైలు 3 నిమిషాలు ఆగింది. ఈ సమయంలో ఒక అబ్బాయి దిగడానికి ప్రయత్నించాడు. రైలు అప్పటికే కదలడం మొదలుపెట్టింది. దిగేటప్పుడు బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అతడి కాలు జారిపడి రైలుకు ప్లాట్ఫామ్కు మధ్య ప్రమాదకరమైన గ్యాప్లో పడిపోయేవాడు. కానీ అప్పుడు ఒక అద్భుతం జరిగింది. కానిస్టేబుల్ రక్షకుడిగా మారాడు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఈ ఘటన రికార్డ్ అయ్యింది. ఇదంతా కొన్ని సెకన్లలోనే జరిగింది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ప్రజలు ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.